డిస్క్లైమర్ గైస్, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్‌కి మాత్రమే. ఇందులో మనం షేర్ చేసిన సైబర్ సెక్యూరిటీ ఆర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అడ్వైజెస్ అన్నీ కూడా జనరల్ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని షేర్ చేయడం అయితే జరిగింది. ఈ సినారియోస్ అన్నీ కూడా మీకు ఎప్పుడైనా జరిగినప్పుడు మీరు ఎప్పుడైనా క్వాలిఫైడ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఆర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్స్‌ని, లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్‌ని అప్రోచ్ అవ్వడం అయితే చేయండి. ఈ వీడియోలో ఏమైనా ఆర్గనైజేషన్ పేరు గానీ లేదంటే కంపెనీస్ నేమ్ గానీ బయటికి తీసి అది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసమే. ఏది కూడా రియల్ వరల్డ్ సిట్యుయేషన్ బేస్ చేసుకొని అయితే కాదు. థాంక్యూ. Disclaimer guys, this content in this video is intended for informational and educational purpose only, specifically related to cybersecurity and cybercrime investigation. It does not constitute legal, professional or technical advice. The scenario, tips and discussions are based on general knowledge and should not be used to engage in or encourage any authorized or unethical activities. Always consult qualified professionals or authorities for specific concerns related to cybersecurity or cybercrime. If we mention any organization name in this video, please note it is solely for illustrative purpose and should not be taken seriously or as a reflection of real world situations. The creator does not endorse or take any responsibility for any misuse of the information shared in this video. Thank you. Hello everyone, this is Chaitanya Ishwar Prasad, a certified ethical hacker and Indian Book of Record holder. యాక్చువల్లీ మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని కమెంట్స్ అయితే చదవడం జరిగింది గైస్. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట వెన్ కమింగ్ టు ద సైబర్ సెక్యూరిటీ. అందులో నేను ఒక టాప్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ తీసుకుని వాటికి ఆన్సర్స్ ఇవ్వడం అయితే జరగబోతుంది ఈ వీడియోలో. ఇందులో ఏ కమెంట్స్ ఏంటి, వాటి క్వశ్చన్స్ ఏంటో కొంచెం డీటెయిల్ గా చూద్దాం. ఇప్పుడు నాకు నచ్చిన కమెంట్స్ అయితే చదవబోతున్నా, దీనికి ఆన్సర్స్ కూడా ఇవ్వబోతున్నా గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కమెంట్స్ చూద్దాం. అండ్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ యొక్క రియాలిటీ ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీయా సర్వీస్ బేస్డ్ కంపెనీయా అని ఒకళ్ళు అడిగారు. ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన యొక్క ఇన్స్టా అది ఏదైనా సోషల్ మీడియా అకౌంట్స్ అవ్వండి, అవి హ్యాక్ అయినప్పుడు ఏం చేయాలి, లేదంటే అకౌంట్స్తో మనల్ని ఎవరైనా థ్రెట్నింగ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి అనేది అడిగారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ముఖ్యంగా ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు టీనేజర్స్ ఏం చేయాలి. అండ్ మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ స్కామ్ అయితే మీన్స్ మన అకౌంట్ నుంచి అమౌంట్ డిటెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఎవరైనా స్కామర్స్ వల్ల ఏం చేయాలి, ఫారెన్సిక్స్ ఏంటి, పోలీసులు ఏం చేస్తారు అందులో, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫోన్ ట్యాపింగ్ పాసిబుల్ అవుద్దా, అండ్ నీ దగ్గర ఉన్న ల్యాప్టాప్లో స్పెషాలిటీ ఏంటి, ఫైన్. VPNs యూజ్ చేయడం వల్ల దొరకమా గైస్. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ సంబంధించినవి ఉన్నాయి. చాలా వరకు క్వశ్చన్స్ వచ్చేసి గైస్ నాకున్న రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో నేను ఎక్కడి నుంచో కోర్స్ చేసో లేదంటే వాటి నుంచి అయితే నేను చెప్పడం అయితే జరగట్లేదు. రియల్ టైంలో నేను ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయడం జరిగింది. అండ్ నాకు చాలా అప్రిషియేషన్స్ లెటర్స్ కూడా వచ్చినాయి ఏసీపీస్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి. సో దాన్ని నేను మైండ్లో పెట్టుకుని ఇవన్నీ ఎలా చేస్తారు, మన పోలీసు వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తారు, నిజంగా అక్కడికి వెళ్తే పని అవుద్దా లేదా, లేదంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ డిటెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి, ప్రికాషన్స్ ఏంటి, ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, అన్నిటి గురించి కూడా చాలా ఇన్ డెప్త్గా అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం గైస్ ఈ వీడియోని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ కమెంట్ చూద్దాం. సైబర్ సెక్యూరిటీ జాబ్స్ రియాలిటీ. ఓకే ఫైన్. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే, సైబర్ సెక్యూరిటీ అనేది చాలా డిమాండ్ ఉన్న ఇండస్ట్రీ కాబట్టి ఆటోమేటిక్గా మనకి జాబ్స్ వచ్చేస్తాయి, చాలా హై ప్యాకేజెస్ ఉంటాయి అనుకుంటారు. యాక్చువల్లీ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ఇండస్ట్రీ మాత్రమే, అందులో మనకి చాలా టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అందులో మీరు ఏ జాబ్ చూస్ చేసుకుంటారు అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు 2 టైప్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, సర్వీస్ బేస్డ్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్. సర్వీస్ బేస్డ్ ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ ఏంటి. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటివి తీసుకుంటే కనుక ఇవి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక క్లయింట్కి ప్రోడక్ట్ ఇవ్వడము, ప్రోడక్ట్ని డెలివరీ చేయడము, లేదంటే ఆ ప్రోడక్ట్ని యూటిలైజ్ చేసి సెక్యూరిటీ ఇవ్వడమో జరుగుతుంది. సర్వీస్ బేస్డ్లో మీరు సర్టెన్ ప్రోడక్ట్స్ని యూస్ చేయాల్సిన పని ఉండదన్నమాట. మీరు ఎంతమంది క్లయింట్ వచ్చినా సర్టెన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్, ఇవన్నీ కూడా. ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే VS కోడ్ ఎడిటర్స్ అని చెప్పేసి, బర్బ్ సూట్ అని చెప్పేసి ఇలాంటి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ సర్టెన్ ప్రోడక్ట్ ఏ కంపెనీ అయితే తయారు చేస్తుందో వాటిని మనం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో పెద్ద పెద్ద ఏమిటి, మెటా, గూగుల్, యాపిల్, సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అయితే యాక్చువల్లీ మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ కొడితే 20 lakhs నుంచి 40 lakhs వరకు మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా శాలరీ, అది చిన్న రోల్కి అయినా సరే. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మీరు పర్టికులర్గా ప్రతి స్కిల్ని నేర్చుకోవాల్సిన పని లేదు. సర్టెన్ ప్రోడక్ట్ మీద మీరు ఆ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఇప్పుడు అజూర్ ఎవరిది, మైక్రోసాఫ్ట్. అజూర్ క్లౌడ్ సెక్యూరిటీ తీసుకుని దాని మీద నేను యాక్టివ్ డైరెక్టర్స్ అవ్వచ్చు, IAMs అవ్వచ్చు, ఇలాంటి అన్ని కూడా నీట్గా నేర్చుకుని వెళ్ళాను అనుకోండి, ఇట్ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ మీ. సో వాళ్ళు అంతేకాకుండా వాళ్ళ యొక్క రౌండ్స్ అనేవి మీన్స్ ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి చాలా కష్టంగా ఉంటాయి అనమాట. సో అక్కడ ఏమవుతుంది, చాలా మంది మనం ఏమనుకుంటాం, సర్వీస్ బేస్డ్లో ఏం జరుగుద్ది అంటే ఆప్టిట్యూడ్, రీజనింగ్, రైటింగ్, కమ్యూనికేషన్ చూసి తర్వాత మన స్కిల్ టెక్నికల్ రౌండ్ చేసేసి వదిలేస్తారు. ఫైన్, మనకి జాబ్ వచ్చేస్తుంది, ఇట్స్ రియల్ ఈజీ. బట్ వెన్ కమింగ్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ గైస్, వాళ్ళు మన దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే జీతాలు అలాగే ఉంటాయి కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది, 40 lakhs ఆర్ 50 lakhs మనకు వచ్చేసిందంటే 50 lakhs మన చేతిలో పడుతుంది అంటే లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ సాఫ్ట్స్ నుంచి ప్రొవైడ్ చేస్తారనమాట. తనకు ఒక 4 years నుంచి 5 years వరకు టైం లిమిట్ ఉంటుంది. ఆ టైంకి మనం అన్ని బయటికి తీసి పూర్తి అమౌంట్ అనేవి తీసుకోవచ్చు అనమాట. అదంతా కంపెనీ వాల్యుయేషన్ బట్టి ఇవన్నీ ఉంటాయి. అండ్ వేరే టాపిక్కి వెళ్ళిపోతుంది యాక్చువల్లీ. సో ఈ టాపిక్ ఇక్కడ ఆపేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ బేస్డ్కి ప్రోడక్ట్ బేస్డ్కి తేడా ఇదే గైస్. సర్వీస్ బేస్డ్లో మీ స్కిల్ని యూజ్ చేస్తారు, ప్రోడక్ట్ బేస్డ్లో ప్రోడక్ట్కి సంబంధించిన స్కిల్ని మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే, ఇదన్నమాట రియాలిటీ. అండ్ వన్ మోర్ థింగ్, హై ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోకండి శాలరీస్ పరంగా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కిల్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఓకే. సో ఇదనమాట మన సైబర్ సెక్యూరిటీ జాబ్స్ రియాలిటీ. ఓకే. ఫైన్. సో నెక్స్ట్ పాయింట్ ఏదో మనం చూద్దాం. మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వడము, లేదంటే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఎవరో ఒకళ్ళు థ్రెటనింగ్ మీన్స్ వేరే వాళ్ళు ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసుకొని మన యొక్క ప్రైవేట్ ఫోటోస్ గాని, వాటితో గాని బెదిరించడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా! ఈ టైంలో. సో వాటినన్నిటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే ఈ ప్రాబ్లమ్‌ని మనం ఎలా ఫేస్ చేయాలి? తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? మనం ఏం చేయాలి ఆ సమస్యలో పడితే? సో లెట్స్ ఇమాజిన్ గైస్ నాకున్న రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లో మేమేం చేస్తాం? లేదంటే మీరేం జేయాలి అనేది గూడా నేను చెప్తా. సో మేమైతే కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్‌ని యూజ్ చేసుకొని, అనలైజ్ చేసి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందులో ఫారెన్సిక్ అనాలిసిస్ చేసి మేము ఆ లాగ్స్‌ని బయటికి తీయడానికి చూస్తాం. సో అందులో మ్యాక్స్ సక్సెస్ అయ్యే ఛాన్స్ గూడా చాలా తక్కువ. మరి ఇక్కడ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? సో ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి మీరేం చేయాలంటే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వాలి. ఓకే. ఫైన్. ఇలాంటివి జరుగుతున్నాయి గదా! పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే నాది గూడా తప్పుంది ఇందులో. యాక్చువల్లీ నేను గూడా షేర్ చేయడం తప్పే గదా! నా ప్రైవేట్ ఫోటోస్ అంటే నో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ కన్సర్న్‌తో మీ ప్రైవేట్ ఫోటోస్‌ని మీరు షేర్ చేసుకోవచ్చు. మీ ప్రైవేట్ డేటాని మీరు షేర్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ద ప్రాబ్లమ్. బట్ అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఫోటోస్ యూజ్ చేసి ఎవరు మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయడం గానో, ఇలాంటివి చేసినప్పుడు మీరు వెంటనే పోలీస్ స్టేషన్‌కి విజిట్ అవ్వాలి. సో చాలామంది టీనేజర్స్ ఏం చేస్తున్నారంటే బాగా హెవీగా భయపడిపోయి అమౌంట్ అడిగితే అమౌంట్ ఇచ్చేయడం, లేదంటే ఏదో ఒకటి చేసేయడం, ఏదైనా వెధవ పనులు చేసేయడం చాలా జరుగుతున్నాయన్నమాట. సో టెన్షన్ పడకండి. ఎప్పుడైనా సరే మీరు టీనేజర్స్ అయినా నాట్ ఏ ప్రాబ్లమ్. పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఒక చిన్న కంప్లెయింట్ ఇచ్చారంటే సరిపోద్ది. వాళ్ళు మీ కేస్‌ని హ్యాండిల్ చేయగలరు. అండ్ వన్ మోర్ థింగ్. మన కమెంట్‌లో ఇంకోటి కూడా దీనికి సంబంధించిందనమాట. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? అసలు మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌ని హ్యాక్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారా మనకి? నో గైస్. హ్యాక్ చేయడం అనేది జరగదు. గుర్తుపెట్టుకోండి. మన ఇన్‌స్టాగ్రామ్ గాని, లేదంటే డేటాకి సంబంధించిన ఏ డేటా గాని పోలీస్ వాళ్ళు ఆథరైజేషన్ ఉన్న వాళ్ళు హ్యాక్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ డూ ఎ ప్రాసెస్ కాల్డ్ నోటీస్. నోటీస్‌ని తయారు చేసి పంపిస్తారు. ఇప్పుడు సపోజ్ అర్థం చేసుకోండి. మీదేదైనా ఒక వీడియో లీక్ అవ్వడమో, అది ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్వచ్చు, వేరే సోషల్ మీడియా అకౌంట్స్‌లో అవ్వచ్చు, ఏదైనా వెబ్‌సైట్స్‌లో అవ్వచ్చు. అక్కడ ఒక నోటీస్‌ని పంపించి, ఆ నోటీస్‌ని వీళ్ళు క్లెయిమ్ చేసుకునేటట్టు చూసుకుంటారనమాట. అక్కడ ఏమవుద్దంటే, ఆ నోటీస్ తయారు చేసి పంపించంగానే, ఆ పర్టిక్యులర్ కంపెనీ సపోజ్ లెట్స్ ఇమాజిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఎవరో థ్రెటనింగ్ చేస్తున్నారు. సపోజ్ నా పేరు యూజ్ చేసుకొని నన్ను మిస్‌యూజ్ చేయడమో ట్రై చేస్తున్నారు. నేనేం చేస్తా? పోలీస్ స్టేషన్‌కి వెళ్లి, నా మీద ఇలా ఇలా జరుగుతుంది, థ్రెటనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరేం యాక్షన్ తీసుకుంటారంటే, దే విల్ డైరెక్ట్‌లీ సే థట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒక నోటీస్ పంపిస్తారనమాట మన కంప్లెయింట్ అంతా రిజిస్టర్ అవ్వంగానే. ఆ నోటీస్‌తో ఎవరికి పంపిస్తారు? కంపెనీ మీన్స్ కంపెనీ వాళ్ళకి. సో, అక్కడ జరగంగానే ఆ నోటీస్ నుంచి వాళ్ళు ఒక లాక్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రొవైడ్ చేస్తారనమాట. చాలామంది ఏమనుకుంటారంటే చాలామంది చెప్పేవి కూడా నేను చూసాను చాలా యూట్యూబ్ వీడియోస్‌లో. వాళ్ళు పోలీస్ వాళ్ళు హ్యాక్ చేస్తారు కావాలని. హ్యాక్ చేసి అదంతా మనకి తీసుకొచ్చిస్తారంటారు. నో వే గైస్. యాక్చువల్లీ ఫారెన్సిక్స్ టీమ్ అనేది అలా చేయదు. ఫారెన్సిక్ టీమ్ అంతా వర్క్ వేరుంటది. ఓకే. సో, అంతే కాకుండా మనం ఏదైనా సరే అఫీషియల్ ప్రాసెస్‌గా జరిగితేనే అది అవ్వుద్దనమాట. చాలామంది బయట నుంచి మేము హ్యాక్ చేసి మీకు తెచ్చి ఇచ్చేస్తామంటారు. సో, వాటికి మోసపోకండి. అమౌంట్ గాని, బయట గాని అవేం పే చేయకండి. నోటీస్ పంపించినప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చేమో గానీ ఖచ్చితంగా కల్ప్రిట్ అయితే దొరుకుతాడు. ఇదనమాట ఇన్‌స్టా గాని, లేదంటే వాట్సాప్ గాని ఏవైనా అవ్వచ్చు. నోటీస్ పంపించి వాళ్ళు డైరెక్ట్‌గా ఆ సోషల్ మీడియా అకౌంట్స్‌ని గ్యాదర్ చేసుకొని ఆ నంబర్స్‌తో సహా, నేమ్స్‌తో సహా అన్నిటిని ఫైండ్ ఔట్ చేయగలరనమాట. సో, ఇదనమాట ద రియాలిటీ బిహైండ్ ద ఇన్వెస్టిగేషన్. సో, అండ్ వన్ మోర్ థింగ్ గైస్. అసల ఈ ఫారెన్సిక్స్ ఏంటి? ఎలా చేస్తారు? పోలీసోళ్ళు ఏం చేస్తారు? మన యొక్క మూవీ మ్యానిప్యులేషన్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఫారెన్సిక్స్ అంటే ఏదో హ్యాకింగ్ చేసేసి మొత్తం బయటికి తీసేస్తారనుకుంటారు. నో గైస్. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఫారెన్సిక్స్ ఈస్ నథింగ్ బట్ ద రికవరింగ్ అనమాట. అంటే మన యొక్క హార్డ్ డిస్క్ దగ్గర నుంచి లేదంటే ఏదైనా పెన్ డ్రైవ్ దగ్గర నుంచి ప్రతీదీ ఎందులోకి అందులో మన డేటా అనేది వాటిలో స్టోర్ అయ్యే ఉంటదనమాట. సో, అయితే ఆ స్టోర్ అయిన డేటాని ఒక పర్సన్ మీన్స్ ఒక హ్యాకర్ అవ్వచ్చు, క్రిమినల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ డేటాని డిలీట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఆ డేటాని ఎగ్జాక్ట్‌గా డిలీట్ అవ్వకుండా మనం రీకవర్ చేయగలగాలి. మీన్స్ డిలీట్ అయిపోయింది ఫైన్. మరి మొత్తానికి డిలీట్ అవుద్దా అంటే నో గైస్. యాక్చువల్లీ అవన్నీ స్టోరే ఉంటాయన్నమాట. అయితే వాటిని రీకవర్ చేసి మనం బయటికి తీసి వాటిని అనలైజ్ చేసి ఆ క్రిమినల్‌ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఇందులో చాలా టైప్స్ ఉంటాయన్నమాట. నెట్వర్క్ ఫారెన్సిక్స్, మొబైల్ ఫారెన్సిక్స్, విండోస్ ఫారెన్సిక్స్, లినక్స్ ఫారెన్సిక్స్ ఇలా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలైజ్డ్ మెంబర్ ఉంటాడన్నమాట. సో, దాంతో పాటు మనకి చాలా ఫిజికల్ ప్రొడక్ట్స్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. వాటిని యుటిలైజ్ చేసి పోలీస్ వాళ్ళు వీళ్ళంతా గూడా మనకి వాటిని రీకవర్ చేసి, అనలైజ్ చేసి ఆ క్రిమినల్‌ని పట్టుకోవడానికి ట్రై చేస్తారనమాట. సో, ఇదనమాట యాక్చువల్‌గా జరిగే ప్రాసెస్. చాలామంది ఫారెన్సిక్స్ అంటే ఏమనుకుంటారంటే హ్యాకింగ్ ఆర్ సంథింగ్ అనుకుంటారు. గైస్ ఫారెన్సిక్ అనేది హ్యాకింగ్ కాదు. రికవరింగ్ చేస్తారు. దాని మీద యాక్ట్ తీసుకోవాలి అవన్నీ ఆలోచిస్తారు. అనలైజ్ చేస్తారు. క్రిమినల్‌ని పట్టుకుంటారు. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిజిటల్ ఎవిడెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇదే ఫారెన్సిక్స్ అంటే. హ్యాకింగ్ కాదు. హ్యాకర్స్, ఫారెన్సిక్స్ ఎక్స్‌పర్ట్స్ ఒకటి కాదు. ఫారెన్సిక్స్ వాళ్ళు క్రైమ్ జరిగిన తర్వాత ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి వాటిని బయటికి తీయాలనుకుంటారనమాట. ఆ క్రిమినల్ ఎవరో పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఇది గైస్ యాక్చువల్లీ జరిగేది ఫారెన్సిక్స్‌లో అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ నా ల్యాప్‌టాప్ గురించి అడిగారు. అయితే ఇదే అనమాట మన ల్యాప్‌టాప్. దీన్ని ఏమంటారంటే రగ్గుల్ ల్యాప్‌టాప్ అంటారు గైస్. యాక్చువల్లీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇది పానాసోనిక్ అనమాట. సో, ఇందులో ఏంటి స్పెషాలిటీ నార్మల్ ల్యాప్‌టాప్‌లో ఏంటి? యాక్చువల్లీ నార్మల్ ల్యాప్‌టాప్ వచ్చేసి మనకి చాలా నార్మల్‌గా ఆఫీస్ యూజ్ అయ్యేటట్టు ఉంటది. బట్ ఇది అలా కాదు గైస్. యాక్చువల్లీ ఇది రగ్గుల్ ల్యాప్‌టాప్ అంటామనమాట. సో, ఇక్కడ మీరు చూడొచ్చు.
ఇక్కడ అంతా ఎలా ఉందో బిల్డ్ క్వాలిటీ గానీ అన్నీ గానీ అండ్ ఇది టచ్ బుక్ అనమాట. అయితే దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఫారెన్సిక్ ఇన్వెస్టిగేటర్ దీన్ని ఎందుకు యూజ్ చేయాలంటారంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇది చాలా గట్టి బిల్డ్ క్వాలిటీతో తయారు చేయబడింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఫ్రీజ్ అయితే చాలా సాలిడ్‌గా ఉంటది గైస్. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు మనకి సర్టెన్ బిల్ట్ ఇన్ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. మనం హార్డ్ డిస్క్ కావాలనుకుంటే దీన్ని డైరెక్ట్‌గా నేను రిమూవ్ చేసి బయటికి కూడా తీయొచ్చనమాట. అండ్ ఇది మనకి ఎందుకు అంత ఫ్లెక్సిబుల్‌గా ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెన్సిక్స్ అంటే ఎవిడెన్స్‌ని గ్యాదర్ చేయడం. సో అందులో ఏంటంటే మనకి యాక్చువల్లీ ఇలాంటి ల్యాప్‌టాప్స్‌లో పెట్టడం వల్ల ల్యాప్‌టాప్ అనేది ప్రాబ్లమ్ రాదు. అండ్ ఇది ఎప్పుడు కూడా కాలిపోవడం గానీ, ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్‌తో ఏమైనా ఎవరైనా ఎవిడెన్స్‌ని క్లియర్ చేద్దామన్నా కూడా జరగదు. సో యాక్చువల్లీ ఇందులో ఏం జరుగుద్దంటే ఒక లినక్స్ ఇన్‌స్టాలేషన్ అయితే నేను చేయడం జరిగింది. అటాప్స్ ఇలాంటి టూల్స్ అన్నీ కూడా నేను ఇందులోనే వాడుతా ఉంటాననమాట. సో దీని యొక్క స్పెషాలిటీ ఇంకేమైనా డిఫరెంట్‌గా ఉంటదంటే నో గైస్. సేమ్ మనం నార్మల్ రెగ్యులర్‌గా యూజ్ చేసే ల్యాప్‌టాప్ లాగానే యూజ్ చేయొచ్చు. కాకపోతే బిల్డ్ క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అంతేకాకుండా ఇదొక టచ్ బుక్ అనమాట. సో మనం టచ్ ప్యాడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి కొన్ని లినక్స్‌ని నేను యూజ్ చేస్తూ ఉంటా. సో ఇదనమాట నా రెగ్యులర్ ల్యాప్‌టాప్ స్పెషాలిటీ. సో దీన్ని అందుకే ఫారెన్సిక్స్‌లో యూజ్ చేస్తారు గైస్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ ఎవిడెన్స్‌ని టాంపర్ అవ్వకుండా ఆర్ఎల్స్ క్లియర్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని ల్యాప్‌టాప్ పననమాట. ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు దీన్ని అంత ఈజీగా. సో ఇదనమాట నా యొక్క ల్యాప్‌టాప్ చరిత్ర. అండ్ దీన్ని నేను ఇలా యుటిలైజ్ చేస్తూ ఉంటా. ఫోన్ ట్యాపింగ్ నిజంగానే పాసిబులా? అంటే 2 నెట్వర్క్స్ మధ్యన జరిగే కమ్యూనికేషన్‌ని మనం హ్యాక్ చేయగలమా? అంటే సింపుల్‌గా చెప్పాలంటే నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. నా ఫ్రెండ్ వేరే ఊరు నుంచో లేదంటే వేరే సైడ్ నుంచో మాట్లాడుతున్నాడు. అయితే పోలీస్ వాళ్ళు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేయగలరా? అంటే యెస్ చేయగలరు గైస్. కానీ మీరనుకున్నంత ఈజీగా ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వేరు, ట్రాకింగ్ వేరు. ఇది కూడా చెప్తున్నా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ట్యాపింగ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద మిమ్మల్ని మానిటరింగ్ చేయడం అని అర్థం. ట్రాకింగ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద మీ పోయిన మొబైల్‌ని కనిపెట్టగలరు. ట్యాపింగ్ ఏంటంటే మీరు అన్ని విషయాల్లో చేయరు గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనెళ్లి నాకు ప్రాబ్లమ్ అవుతుంది, అతని మీద డౌట్ ఉంది ట్యాప్ చేయండి అంటే పోలీసులు వాళ్ళు అలా చేయరు. దానికి ఒక పెద్ద టీమే ఉంటది గైస్. ఓకే. ఆ టీమ్ అంతా కూడా మీకు చాలా డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అది కూడా నెసెసరీ ఇంపార్టెంట్ హైలీ థ్రెట్ ఉంటే తప్ప వాళ్ళు అలాంటి పనులు చేయరు. అండ్ వన్ మోర్ థింగ్ ఈ ట్రాకింగ్ పాసిబులేనా? యెస్ గైస్. మీరనుకున్నట్టు వాళ్ళేం ల్యాప్‌టాప్ తీసి ఓపెన్ చేసి పెట్టంగానే రాదు వాళ్ళకి ట్రాకింగ్. వాళ్ళంతా కూడా కంపెనీ తరపు నుంచి అఫీషియల్‌గానే హ్యాండిల్ చేస్తారనమాట. సో ఆ సిమ్స్, ఆ డేటా, ఐఎంఈఐ నంబర్ ప్రతీది కూడా వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత చాలా వరకు రికవర్ చేసి మన చేతిలో కూడా పెడతారు. కాకపోతే సమ్ టైమ్స్ 20-30% ఛాన్స్ అయితే లేదు. కొన్ని మొబైల్స్ పోయే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో మన యొక్క పోలీస్ టీమ్ అయితే బానే ఉంది ఆ విషయాల్లోని. సైబర్ క్రైమ్స్‌ని అయితే చాలా త్వరగానే డీల్ చేస్తున్నారు. అండ్ పర్ఫెక్ట్‌గా జరుగుతుందనమాట నన్ను అడిగితే గనక. బట్ సమ్ టైమ్స్ కొంతమందికి సొల్యూషన్ రాదు. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే హ్యాక్ చేసిన పర్సన్ ఉంటాడో అతను చాలా స్ట్రాంగ్‌గా ఉండొచ్చు గైస్. ఓకే. సో దానివల్ల పోలీస్ వాళ్ళు పట్టుకోలేరు తప్ప వాళ్ళు ప్రయత్నం చేయట్లేదని అర్థం కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ వీపీఎన్‌ని వాడడం వల్ల మనం దొరకమా? గైస్ ఈ యొక్క కన్క్లూజన్ నేను చెప్పేస్తా జాగ్రత్తగా వినండి. గైస్ ఇప్పుడు మీరు వీపీఎన్ వాడతారు. ఫైన్. ఆ వీపీఎన్ వల్ల మీరు అక్కడ దొరకరు. కాకపోతే వీపీఎన్ ప్రొవైడ్ చేసిన కంపెనీ దొరుకుద్ది. ఆ కంపెనీ దగ్గరికి వెళ్తారు. ఈ పర్టిక్యులర్ వీపీఎన్ మీ యూజరే వాడుతున్నాడు. సో మీ యూజర్ అతను ఎవరైనా కంపెనీని అడిగినప్పుడు ఆ కంపెనీ అఫీషియల్‌గా తీసిచ్చేస్తారు. తీసిచ్చిన తర్వాత అక్కడ ఏమవుద్ది మీరు ఆటోమేటిక్‌గా దొరికిపోయినట్టే. అంటే ఏంటి మీ ప్రొటెక్షన్ అనేది ఆ పాయింట్ డివైస్ వరకు ఉంది. ఎండ్ పాయింట్ డివైస్‌కొచ్చేసరికి వీపీఎన్ కంపెనీని వీళ్ళు అప్రోచ్ అయిపోతారు. అప్రోచ్ అయిపోయి ఆటోమేటిక్‌గా మిమ్మల్ని కనిపెట్టేస్తారు. సో ఇది మాత్రం గ్యారంటీ గైస్. ఎంత పెద్ద హ్యాకర్ అయినా సరే లాస్ట్‌కి ఎలాగైనా దొరుకుతారు. ఇప్పుడొచ్చేసి యాక్చువల్లీ మన బ్యాంక్ అకౌంట్‌లో స్కామ్ అయినప్పుడు అంటే మనీ పోయినప్పుడు, లేదంటే ఎవరైనా హ్యాకర్ వచ్చి హ్యాక్ చేసి ఆ మనీ దొంగలించినప్పుడు, లేదంటే మనమే బై మిస్టేక్ ఓటీపీస్ చెప్పినప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇవన్నీ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఎప్పుడైనా సరే బ్యాంక్ నుంచి అమౌంట్ పోయి చాలా డేస్ అయిపోతుంది. చాలా మంత్స్ అయిపోతుందంటే రికవర్ చేయడం చాలా కష్టం. మీకు ఇప్పుడిప్పుడే తెలిసింది. ఈ రోజే తెలిసింది. మీకు మెసేజ్ వచ్చింది. ఇంతింత అమౌంట్ పోయింది. మీరేం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఒక కంప్లెయింట్ రైజ్ చేసి తర్వాత బ్యాంక్‌కెళ్ళాలి మీ స్పెసిఫైడ్ బ్యాంక్‌కి. బ్యాంక్‌కెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఇలాంటి కంప్లెయింట్ రైజ్ చేయడం జరిగింది. ఆటోమేటిక్‌గా డెబిట్ అని. సో ఇది ఒకసారి చెక్ చేయండి అన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టిక్యులర్ బ్యాంక్ అకౌంట్‌ని అంటే స్కామర్ బ్యాంక్ అకౌంట్‌ని ఫ్రీజ్ చేస్తారనమాట. సో ఫ్రీజ్ చేయడం వల్ల ఆ అకౌంట్ అనేది మొత్తం ఫ్రీజ్ అయిపోయి అందులో ఉన్న మీ అమౌంట్ బయటికి పోదు, లోపలికి రాదు. ఆ అకౌంట్ అనేది అలా స్టక్కే ఉంటది. సో ఎప్పుడైతే ఆ స్కామర్ వచ్చి బ్యాంక్ వాడిని అప్రోచ్ అవుతాడో నా అకౌంట్ అనేది స్టక్ అయిపోయింది, ఫ్రీజ్ అయిపోయిందని మీ మనీ కూడా ఎటు పోవు కాబట్టి బ్యాంక్ వాళ్ళు చెప్తారు. మీరు స్కామర్ అయి ఉండొచ్చు. సో మీకు మీ మీద ఇలాంటి కంప్లెయింట్ రిజిస్టర్ అయింది. సో ఎందుకైనా మంచిది ఒకసారి ఎంక్వైరీకి వెళ్ళి మొత్తం సాల్వ్ చేసుకునండి. లేదంటే ప్రూవ్ చేయండి అని అడుగుతారు. సో మనం ఏం చేయొచ్చు ఆ టైంలో మనం ప్రూవ్ చేసుకొని మా యొక్క అమౌంట్ అనేది బ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఎందుకెళ్ళింది? ఎలా ఎళ్ళింది? మనం లీగల్‌గానే చేసామా? కొన్ని కొన్ని క్షణాల్లో మీరేమైనా ఇల్లీగల్ పనులు చేయాలనుకున్నప్పుడు మీ మీద కూడా కేస్ రిజిస్టర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది గైస్. లేకుండా అయితే లేదు. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని మనం ఒక కంప్లెయింట్ రిజిస్టర్ చేయడం అనేది జరగాలి. మీరెవరికి పడితే మీరే కావాలని ట్రాన్స్‌ఫర్ చేసిన ఇలాంటివి చేయకూడదనమాట. సో ముఖ్యంగా టీనేజర్స్ యాక్చువల్లీ ఇందులో బెట్టింగ్ యాప్స్ గాని వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారనమాట. మీరు నొక్కే ప్రతి లింక్ చాలా డేంజరస్ గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు మనం ప్రికాషన్స్ గురించి వద్దాం. అసలు మనం వీటన్నిటి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఏం చేయాలి? ఇదే అందరికన్నా మెయిన్ థింగ్ అండ్ మెయిన్ క్వెషన్ అనమాట.
మరి చాలా కామన్‌గా జరిగే థ్రెట్ ఏంటి అంటే విషింగ్ అనమాట. విషింగ్‌లో ఏం జరుగుద్దంటే ఎవరో ఒకళ్ళు మీకు ఫోన్ చేసి మీ యొక్క ఓటీపీస్ గాని, లేదంటే లింక్స్ మీద క్లిక్ చేయడం గాని మిమ్మల్ని మానిప్యులేట్ చేయడానికి ట్రై చేస్తారు. సపోజ్ సో అండ్ సో కంపెనీ నుంచి మేము కాల్ చేస్తున్నాం. లేదంటే బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీరు ఓటీపీ చెప్పండి. యాక్చువల్లీ మీకు అలా జరిగింది, ఇలా జరిగిందని చెప్పి మీ ఓటీపీస్ అడుగుతారనమాట. సో అక్కడ ఏం జరుగుద్ది? మీరు ఆటోమేటిక్‌గా ఓటీపీ కొంచెం భయంతో చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా చెప్పకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏందంటే ఓటీపీస్ అనేవి ఎవ్వరు గూడా ఫోన్ చేసి పర్టిక్యులర్‌గా ఫోన్ నుంచి అడగరు. ఓటీపీ విచ్ ఈస్ నథింగ్ బట్ ద వన్ టైమ్ పాస్వర్డ్. అది మీ పర్సనల్ మాత్రమే. మీరు మాత్రమే ఎంటర్ చేయగలిగేటట్టు ఉండాలి. అది ఎందులో అయినా సరే. అండ్ నంబర్ 2 వచ్చేసి లింక్ అనమాట. సో మేము మీకు లింక్ పంపిస్తున్నాం. అది ఓపెన్ చేయండి అంతా బానే ఉంటది. లేదంటే క్యూఆర్ కోడ్ పంపిస్తున్నాం. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి చాలు అంటే నో. ఎందుకంటే ఎనకాల ఒక కైండ్ ఆఫ్ ఆటోమేషన్ స్క్రిప్ట్ ఉంటది గైస్. సో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా మీ ఫోన్ అంతా హ్యాక్ అయిపోతదనమాట. సో హ్యాక్ అయిపోయిన తర్వాత అది స్కామ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఫోటోస్ అన్నీ గూడా లీక్ అయిపోతాయి. మీరిక్కడ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ప్రతి లింక్‌ని ఓపెన్ చేయకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఓటీపీస్ ఎవరికీ చెప్పకండి. ఇట్స్ ఎనఫ్ ఫర్ యూ. అండ్ టీనేజర్స్. సో ఎప్పుడైనా సరే మీరెప్పుడైనా తొందరపడి మీ యొక్క న్యూడ్ ఫోటోస్ అవ్వచ్చు, ప్రైవేట్ ఫోటోస్ అవ్వచ్చు. ఇన్ పర్సన్ వెళ్లి చేయడానికి ట్రై చేయండి. షేర్ చేయడం, డిజిటల్ ఎవిడెన్స్‌లో మీరు స్టోర్ చేయడం ఇలా చేయకూడదనమాట. ఆ ఒక్క డిజిటల్ ఎవిడెన్స్‌ని యూజ్ చేసుకొని చాలామంది మిస్‌యూజ్ చేయాలని చూస్తారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఉంటే ఇన్ పర్సన్ చేయండి. అంతేగాని ఇట్లా డైరెక్ట్‌గా వచ్చేసి ఫోన్‌లో షేర్ చేసుకోవడం చేయకండి. టీనేజర్స్ ఒక్కొక్కసారి ఇలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేసేస్తారు కూడా. సో బ్లాక్‌మెయిల్ ఇలాంటివి ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు ఎవ్వరికీ చెప్పకుండా అక్కడ మిస్టేక్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఆడపిల్లలైనా సరే, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా పోలీస్ స్టేషన్‌కి విజిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు షీటింగ్స్ ఇవన్నీ ఉండడం వల్ల గర్ల్స్‌కి ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో వాళ్ళు డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి నాకు ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చిందంటే వాళ్ళు మీ పేరెంట్స్‌కి చెప్పకుండా కూడా హ్యాండిల్ చేయగలరు. ఇది గుర్తుపెట్టుకోండి. లైఫ్ మీద తెచ్చుకోకండి ఇవన్నీ. సో ఇవన్నీ గూడా మన ప్రాణాల మీదకి తెచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఎప్పుడైనా సరే కంగారు పడకుండా అమౌంట్ అడిగినా సరే ఒకవేళ స్కామర్ ఎప్పుడు గూడా మీరు అమౌంట్ వేయకూడదు. ఒక్క రూపాయి గూడా వేయకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సిన పని పోలీస్ స్టేషన్‌కి విజిట్ అవ్వడమే. అంతకు మించి ఏం చేయలేరనమాట. వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. మీకు హెల్ప్ చేస్తారు. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ని గూడా ఫాలో చేసేయండి గైస్. అండ్ ఫాలోవర్స్ గూడా బానే వస్తున్నారు. ప్రీవియస్‌గా పెట్టిన సైబర్ సెక్యూరిటీ క్రాష్ కోర్స్‌కైతే సూపర్ రెస్పాన్స్ ఉందనమాట. థాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే నేను సూపర్ కంటెంట్ అయితే తీసుకొస్తూనే ఉంటా. థాంక్ యూ. సో ఇంత చేసినందుకు ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తే సో నాకు కూడా కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తది గైస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.